ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో రేవంత్ భేటీ అవుతారు. 11:30కు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక ఫోరంలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ అవుతారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన విశేషాలేంటి? షెడ్యూల్ ఎలా ఉంది? రమణ, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలు కీలకమైనటువంటి సమావేశాల్లో ఈ రోజు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. విజన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ యొక్క టూర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో భేటీ కాబోతా ఉన్నారు. 11:30కి బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే వార్షిక ఫోరం లో విజన్ తెలంగాణ రైజింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైర్, అదేవిధంగా గోద్రేజ్, ఉబెర్ కంపెనీలతో ప్రతినిధులతో విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై వాళ్ళతో చర్చలు జరుపుతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జే బ్రెయిన్ తో సీఎం ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే కంపెనీలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతా ఉన్నాయో వాటికి ఎట్లాంటి రాయితీలు కల్పిస్తా ఉన్నామో, వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో అనే అంశాలన్నింటిపై కూడా వారికి వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర కంపెనీలతో ఏదైతే వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను వివరించే అవకాశం కల్పిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మనం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసినట్టయితే 11 గంటలకు తాజ్ ప్యాలెస్ లో హోటల్ న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో భేటీ కాబోతా ఉన్నారు. 11:30 బిజినెస్ స్టాండర్డ్ ఎడిషన్ మోడరేట్ 12th యాన్యువల్ ఫోరం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. 12:30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో అదేవిధంగా CEO, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జే బ్రెయిన్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన వల్ల రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు.